నమస్తే ఫ్రెండ్స్. ఒక సామెత, పుడితే డాక్టర్గా పుట్టాలి లేదా యాక్టర్గా పుట్టాలని, డబ్బంతా వాళ్ళ దగ్గరే ఉండేది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, మన తెలుగు ఇండస్ట్రీలో, సౌత్ ఇండియన్ హిస్టరీలో సినిమా హీరోలకి ప్రతి ఒక్కళ్ళకి ప్రైవేటు విమానం ఉంది. ఎవరెవరికి ఉంది, ఆ వివరాలు ఏంటి కొంచెం చెబుతాను. చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్. ఇక పెద్దోళ్ళ దగ్గర నుంచి చూద్దాం. మనకి మెగాస్టార్ గారు, ఆయనకి ఒక ప్రత్యేకమైన విమానం ఉంది ఫ్యామిలీ కోసం. ఆయనకి, సూర్యకే గారికి, అంటే వాళ్ళ ఫ్యామిలీకి, కూతుర్లకి ఆయన వాడుకుంటూ ఉంటారు. ప్రత్యేకమైన విమానం ఉంది, చిన్న విమానం. తర్వాత నాగార్జున గారికి కూడా ఉంది. నాగార్జున గారికి ప్రత్యేకమైన విమానం ఉంది. నాకు తెలిసి మొట్టమొదటి విమానం కొనుక్కుంది నాగార్జున గారే. ఇది ప్రైవేట్ విమానం, దానికి డ్రైవర్లు ఉంటారు, అన్ని కామన్ అన్నీ. సో డ్రైవర్ మన కార్ డ్రైవర్లో ఎప్పుడు ఉండడు. సరే, దాన్ని అలా పక్కన పెడదాం. ఇంకా ఆ తర్వాత విమానం ఉన్న, సొంత విమానం కలిగి ఉన్న వ్యక్తి అక్కడి నుంచి వద్దాం. చిరంజీవి గారి ఫ్యామిలీలో వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ తేజ్ గారు, అతనికి విమానం ఏంటి, మన విమానం కంపెనీలోనే అతనికి వ్యాపారం ఉంది. వాటిలో ఇతనికి పార్ట్నర్షిప్ ఉంది. సూపర్. అతను కూడా ఎక్కడికి కావాలంటే అక్కడికి విమానం వేసుకుని జ్వరం వెళ్ళిపోతారు. పైగా పెళ్ళి అయినాకనే వాళ్ళ ఆవిడ కొనిచ్చిందని కూడా అంటారు, మరి మనకది తెలియదు. సరే, ఆడ ఫ్యామిలీ నుంచి వద్దాం. పుష్ప గారు, ది రూలర్, ఆయనకు కూడా ప్రైవేట్ విమానం ఉంది. అది కూడా పుష్ప 2 కోసం ఎప్పుడు కొన్నారంట. అది పుష్ప 2 షూటింగ్ కోసం, దీనికోసం. మరి వాళ్ళు బస్సుల్లో, ట్రైన్ల్లో, పబ్లిక్ ఎయిర్పోర్ట్లో వెళ్ళారు కదా, పబ్లిక్ ఏరోప్లేన్లో, అందుకని కొనుక్కున్నారు. మన బీహార్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి కూడా అల్లు అర్జున్ గారు దీంట్లోనే వెళ్ళారు. సరే, దీని పక్కన పడదాం. ఇంకొకటి ఏంటంటే, మనకి దగ్గుపాటి ఫ్యామిలీకి కూడా, రానా గారికి, వెంకటేష్ గారికి కలిపి ఒక ప్రైవేట్ విమానం ఉందంట. ఇంకెవరికి ఉన్నాయి, మహేష్ బాబు గారికి కూడా ఉంది. మహేష్ బాబు గారు అయితే ఆయన ఎక్కువ టూర్లు వెళ్ళిపోతూ ఉంటారు పిల్లల్ని వేసుకొని, ఫ్యామిలీ మ్యాన్. అందుకని ఆయన విమానం కొనుక్కున్నారు. ఆయనకి ప్రత్యేకంగా కాదు, పిల్లల్ని వేసుకుని, జనాలను వేసుకుని వెళ్ళిపోతాడు. సూపర్. ఇంకోటి మర్చిపోయాను, అల్లు అర్జున్ గారు వాళ్ళ ఆవిడ పుట్టినరోజుకు ఎప్పుడు కొన్నారంటే, ఇది గిఫ్ట్గా ఇవ్వడానికి. అదుర్స్ మోత మోగిపోయింది. ఇంకా తర్వాత సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఉన్నారు. అసలు ఫస్ట్ ఆయన కొనుక్కున్నారంట మన సౌత్ ఇండియాలో. తెలుగు రాష్ట్రాల్లో అయితేనే మన నాగార్జున గారు. ఇంకా ఆయనకి, ఎందుకంటే ఆయనకు ఉండాలి పాపం, 70 సంవత్సరాలు కదా, వయసు బాగుండదు. మరి ప్రైవేటు విమానం, పబ్లిక్ విమానంలోనో లేదా ఎక్కడో వెళ్ళిపోతే ఆయన పని పోయిందా, అందుకని ఆయన కంపల్సరీ ఉండాలి, కొనుక్కున్నారు. ఈ హ్యాజ్ ఎ పర్సనల్ ఫ్లైట్. ఇక అందరికంటే ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆయనకి ఒక పెద్ద విమానం ఉంది. 2 ఫ్యామిలీలు వెళ్ళొచ్చంట. అది 8 కోట్ల రూపాయలంట. అది ఆయన వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్య గారిని, వీళ్ళందరినీ ఎక్కించుకొని, మనందరూ తెలియదు కానీ సంవత్సరం ఒకసారి ఆయన కూడా టూర్ వేస్తూ ఉంటారంట. షూటింగ్ కూడా వాడుతూ ఉంటారంట. మరి మీరు అడగొచ్చు, సార్ మొన్న మరి అతను ముంబై షూటింగ్కి వెళ్ళేటప్పుడు మన వార్ 2 సినిమాకి మరి అతను మన ఎయిర్పోర్ట్లో కనిపించారు మురగా బుక్ పట్టుకొని. ఎస్, అది ప్రొడ్యూసర్ టికెట్ వేస్తారు. మీరు అన్నది కరెక్టే. ప్రొడ్యూసర్లు స్పెషల్గా ఒక ఫ్లైట్ టికెట్ వేసి సెక్యూరిటీతో పంపిస్తారు కాబట్టి అందులోనే వెళ్తే డబ్బులు మిగులుతాయి, అంతే కదా మరి. అందుకని ఆయన దాంట్లో వెళ్ళారు. సరే, వీళ్ళందరికీ ప్రైవేట్ విమానాలు ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ కూడా రావచ్చు, సార్ వీళ్ళందరికీ కార్ డ్రైవర్ ఉంటాడా? అలా ఏమి ఉండరు. మరి వీటిని ఎక్కడ పెడతారు? కార్ లేదా ఇంట్లో పెట్టుకుంటారు. ఈ ఎయిర్పోర్ట్లోనే ఒక పక్క రెంట్కి ఇస్తారు, అవి ఎక్కడో ఉంటాయి. పైగా వాటిని వీళ్ళు రెంట్లు కూడా ఇస్తూ ఉంటారు. ఎయిర్పోర్ట్లో ఒక పక్కన వీటిని పెట్టుకుంటారు వీళ్ళు. వాటికి గవర్నమెంట్కి డబ్బు పెడతారు. అప్పుడప్పుడు వీటిని రెంట్కి కూడా ఇస్తూ ఉంటారు. ఎవరికి? రాజకీయ నాయకులకి, బిజినెస్ మ్యాగ్నెట్స్కి, వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకి అలా గడిసిద్ది. ఏమైనప్పటికీ మన హీరోలు మాత్రం అద్భుతమైన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. పోనీ అబ్బా, వాళ్ళు కష్టపడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. నమస్కారం.